హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ చిన్న ఛానల్ తెలుగు. ఫ్రెండ్స్, నేను ఈరోజు చేపల పులుసు చేస్తున్నాను. చాలా చాలా బాగుంటుంది. చాలా రోజుల నాటి జమానాల కూర మా నాన్న చేస్తుండే. అది ఎంత బాగుంటుందంటే చేస్తుంటే మీకే తెలుస్తుంది. ఇలా ఎందుకు చేస్తున్నావు నాన్న అంటే, నీకు ఎవరు చెప్పారు అంటే వాళ్ళమ్మ చెప్పిందంట, మా నానమ్మ. అది ఎలా అంటే చింత చిగురుతో చేపల పులుసు చాలా బాగుంటుందని మా నాన్నమ్మ చెప్పిందంట. చింత చిగురు తీసుకొచ్చి చేస్తే బాగుంటుంది బిడ్డ, పిల్లలు బాగా తింటారని. అప్పుడు మేము ఇష్టంగా తింటునే వాళ్ళం, కానీ ఇంతవరకు ఎప్పుడూ చేయలేదు. అలా నాటి రోజులు గుర్తుకొచ్చి నేను చూసినాను కాబట్టి, మా నాన్న కూర వండుతుంటే పక్క పొంటే నేను ఉండి కూరలన్నీ నేర్చుకున్నాను కాబట్టి ఇప్పుడు చేయగలుగుతున్నాను. ఇప్పుడు నేను అదే చేస్తున్నాను. దీనికి కావాల్సినవి ముందుగా చిగురిని మనం వాటర్లో, ముందుగా వేడి నీళ్ళలో మనం చిగురిని ఉడకబెట్టుకోవాలి. ఇలా బాగా ఉడికేదాకా మనం మూత పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, నేనైతే కేజీన్నర చేపలు తీసుకున్నాను. ముందుగా మసాలా కోసం జీలకర్ర, కొద్దిగా ధనియాలు, ఒక ఒక కుడక పల్లీలు, ఒక ఆనియన్ మనం సపరేట్గా కాల్చుకోవాలి. ఇదైతే వేయించుకోవాలి. ఇప్పుడు వేయించుకుందాం. ఫ్రెండ్స్, ఇక కుడకపచ్చ చిన్న ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇదంతా వేయించుకుందాం. ఫ్రెండ్స్, చింత చిగురు బాగా ఉడికింది. ఇక్కడ ఈ మసాలా ఐటెం కూడా వేయించుకున్నాను, సరిపోతాయి. ఇప్పుడు మీ దగ్గర సన్నటి పుల్ల ఎటువంటిది ఉంటే అటువంటిది, లేదంటే చాకు ఉంటే చాకుతో ఉల్లిగడ్డని ఇలా కాల్చుకోవాలి, ఇలా పెట్టుకొని. ఫ్రెండ్స్, ఇదైతే తెలంగాణలో విలేజ్ స్టైల్ వాళ్ళు ఇలాగే వండుకుంటారు. ఇప్పటికైనా ఇలానే, ఇప్పటికి చేసుకోవట్లేదు వాళ్ళు. అప్పుడు మాత్రం తెలంగాణలో ఎవరి ఇంట్లో చూసినా ఇలాంటి కర్రీసే చేసుకుంటారు. విలేజ్లో ఇలాగే ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం అందరూ అప్డేట్ అయిపోయారు, అందరు ఫ్యాషన్గానే చేసుకుంటారు. కానీ మనం మాత్రం కొన్ని రోజులు వెనకకెళ్ళి ఇలా చేసుకుంటున్నాం. యూట్యూబ్ వీడియో వాళ్ళు పాత కల్చర్ని వెతుక్కొని చేసుకుంటున్నాం. కానీ విలేజ్లోకి వెళ్తే మొత్తం అప్డేట్ అయిపోయారు. అందరు ఇప్పుడు ఫ్యాషన్గానే చేసుకుంటారు. కానీ అలా నాటి రోజులు ఎవ్వరూ చేయట్లేదు. అందరు కట్టెల పొయ్యిల మీద, కుండల మీద వండట్లేదు. సిలిండర్ల పైన ఫ్యాషన్గా తయారయ్యారు. కొంచెం మనం ఎక్కువ ఆలోచించి వెనకకి వెళ్ళిపోయి వాళ్ళ రోజులు గుర్తు చేసుకుంటూ చేస్తున్నాము. ఇది చూడండి, చాలా బాగుంటుంది. చూస్తున్నానండి ఫ్రెండ్స్. ఉడకబెట్టిన షుగర్ ఉంది కదా, ఇది చల్లగయ్యేదాకా టైం లేకపోతే ఇలా వడపోసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మెత్తగా రుద్దాలి. ఇప్పుడు చల్లనీళ్ళు పోసుకుందాం కొద్దిగా. ఫ్రెండ్స్, చల్లనీళ్ళు పోసుకొని ఇలా పిసుకోవాలి బాగా, పులుపు వచ్చేంత వరకు. ఫ్రెండ్స్, నేను ఇందాక వేయించుకున్న మిశ్రమాన్ని మిక్సీలో వేసుకున్న, ఆనియన్ చిన్న కట్ చేసుకున్న, ఇందులోనే కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని మిక్సీ చేసుకుందాం. ఫ్రెండ్స్, మనం మరో దాంట్లో పచ్చిమిర్చిను 2 టమాటాలు మిక్సీ వేసుకోవాలి. అన్నీ కట్ చేసుకొని వేసుకుంటున్నాను నేను. దీంట్లో పచ్చిమిర్చి వేసుకోవాలి, మిర్చి పౌడరు అవసరం ఉండదు. టమాటాలు కూడా చిన్న కట్ చేసి వేసుకుంటున్నాను. దీన్ని మిక్సీ వేసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా మనం ప్యాన్ పెట్టుకున్నాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకుందాం. పసుపు మీరు రుచికి సరిపడేసుకోండి. ఫ్రెండ్స్, ఆనియన్, కొత్తిమీర, కలేమాకు చేస్తున్నాం. 1 టేబుల్ స్పూన్ అల్లం, ఇందాక మిక్సీ వేసుకున్నాను కదా, టమాటా పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకుంటున్నాను. 2 మినిట్స్ మరిగే వరకు మూత పెట్టుకుందాం. ఫ్రెండ్స్, ఒక 2 మినిట్స్ అయిపోయింది. 2 మినిట్స్ తర్వాత మనం కట్ చేపించుకున్న ఫిష్ ఇలా వేసేసుకుందాం. అయిపోయింది కదా. ఇందాక మిక్సీ వేసుకున్న పల్లీది ఈ పేస్ట్ని సగం వేసుకుందాం. మెల్లగా కలుపుతుంటాను. ఫ్రెండ్స్, అంతా మిక్స్ అయిపోయింది. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ కలుపుకుందాం. ఫ్రెండ్స్, ఒక 5 మినిట్స్ తర్వాత బాగా మరిగింది. ఇప్పుడు మనం
మనం వాటర్ పోసుకుందాం చింతపులుసు. ఒక 10 minutes మరగనిద్దాం ఫ్రెండ్స్ చింతపులుపు వాటర్. ఫ్రెండ్స్ ఒక 10 minutes అయింది, ఫుల్గా మరిగింది. ఇప్పుడు మిగిలిన పేస్ట్ ఉంది కదా, పల్లి అవన్నీ వేయించుకున్న పేస్ట్, దాన్ని వేసేసుకుంటున్నాం. ఇప్పుడు కలుపుకుందాం. ఫ్రెండ్స్ 2 minutes తర్వాత మిగతా పులుపు ఉంది కదా, చింతపులుపు, అది కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఒక 10 minutes మరిగినాక ఉప్పు వేసుకొని దించేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది, చూస్తూనే ఉండండి. కదా ఇప్పుడు సాల్ట్ వేసుకుంటే అయిపోతుంది. మొత్తం ఇది చింతపులుసుతో చేసింది. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ లేదు, మీరు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. చూసిరా, ఎప్పుడైనా చేసిరా ఫ్రెండ్స్ గ్రీన్ ఫిష్ కర్రీ? గ్రీన్ టైప్ వచ్చేసింది మొత్తము. ఇలా చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఒక 5 minutes తర్వాత బంద్ చేసుకొని తినేయడమే. నేను చాలా జమాన్ల కింద తిన్నా, మళ్ళీ ఇప్పుడు చేసిన. ఇది తిన్న తర్వాత ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. అలాగే చేసిన, చూస్తేనే నోరు ఊరిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడు ఒకేలా తినడం కాకుండా ఫిష్ కర్రీ ఇలా చేయండి. చింత చిగురు, అది లేత చిగురు అయితే మనం ముద్దలా చేసుకోవచ్చు. కొంచెం ముదిరిన టైపుదే మనకు పులుపు వచ్చేస్తుంది, అది పిసుకొని చేస్తే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, నేను ఏవైనా చాలా అద్భుతంగా ఉన్నాయి, వెరైటీగా ఉన్నాయే చేస్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి హాల్ అనే బెల్ ఐకాన్ నొక్కండి. ఇంతే ఫ్రెండ్స్, మరో వీడియోతో మీ ముందుంటే అందరికి బాయ్ మరి.